మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, కోవిడ్ తరహాలోనే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ చాలా ప్రమాదకరమైనది అని చెప్పేసి కొన్ని వార్తలు వింటా ఉన్నాం. ఆ వార్తలు విన్నప్పుడు నిజంగా భయపడిపోతా ఉన్నారు. మళ్ళీ లాక్డౌన్ ఏమన్నా వచ్చే విధంగా ఉంటుందా? ఇప్పుడు మీరు ఎట్లాగూ ఇండస్ట్రియల్ ఫిజిషియన్ కాబట్టి సో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఏమైనా వస్తాయా అని చెప్పేసి కంగారు పడతా ఉన్నారు. సో ఏదైనా వర్క్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నప్పుడు ఈ వైరస్కి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 8 మందికి ఈ వైరస్ అయితే సోకింది. సో ఇది ముందు ప్రమాదకరమా కాదా అని చెప్తూ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. ఓకే నవీన్. సో నవీన్, ఫస్ట్ హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ వైరస్ గురించి. ఎందుకు అంటే ఇది ఇవాల్టి రోజున మనం ఐడెంటిఫై చేసిన వైరస్ కాదు. ఇది కొన్నేళ్లుగా, కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఉంది. 2001లో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనే పద్ధతులు కూడా కనిపెట్టారు. లైక్ జస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ లాంటివి, నాట్ టెస్ట్. దీని ద్వారా మనకి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి, డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా కనిపెట్టారు. వ్యాక్సినేషన్ అంత అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఇది రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఫ్యామిలీలో ఒక పార్ట్ మాత్రమే. సో ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది మెయిన్ గా మన రెగ్యులర్ కోల్డ్, కాఫ్ ఎలా అయితే ఉంటాయో అదే మెయిన్ సింటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ వైరస్ సోకిన వాళ్ళు ముఖ్యంగా చిన్న పిల్లలు, లెస్ దాన్ 1 year ఏజ్ గ్రూప్, లేదు పెద్ద ఏజ్ గ్రూప్. ఈవెన్ మన కంట్రీలో ఐడెంటిఫై అయిన 8 కేసెస్ ఏవైతే మనం చెప్తున్నారో వాళ్ళందరూ కూడా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ వైరస్ సోకినప్పుడు సింటమ్స్ ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఎంత ఎక్కువ ప్రభావం ఇది శరీరం మీద చూపిస్తున్నది అనేది కూడా మనము దృష్టి పెట్టాల్సిన విషయం. సో చాలా వరకు ఇది కోల్డ్, కాఫ్, ఫీవర్ మాక్సిమం వస్తుంది. ఇది కూడా దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే మహా అంటే బ్రాంకైటిస్, న్యూమోనియా, ఇవి 2 వచ్చే అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఈ హెచ్ఎంపీవీఏ కాదు, ఎప్పుడైనా ఈ కోవిడ్ కి ఇప్పుడున్న హెచ్ఎంపీవీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో కోవిడ్ కి హెచ్ఎంపీవీకి ఉన్న డిఫరెన్స్ కనుక మీరు చూస్తే, కోవిడ్ అనేది ఒక్కసారిగా రావటం మూలాన అన్ని ఏళ్లలో మనము ఎప్పుడు ఐడెంటిఫై చేయకుండా ఎట్ ఏ టైం పాండమిక్ లాగా వచ్చేసింది. అండ్ ఇమ్మీడియట్ రెండు కూడా ఎయిర్ బౌండ్ డిసీజెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2 ఎయిర్ బౌండ్ డిసీజెస్ త్రూ కాంటాక్ట్ స్ప్రెడ్ అవుతాయి. ఒకే రూమ్ లో కూర్చున్నప్పుడు వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ బోత్ ఆఫ్ దమ్ ప్లే ఏ మేజర్ రోల్ వెన్ ఇట్ కమ్స్ టు ఇమ్యూనిటీ. సో ఒక మనిషి యొక్క ఇమ్యూనిటీని బట్టి మనకి ఈ వైరస్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా చూసుకుంటే కంపేర్ టు కోవిడ్, హెచ్ఎంపీవీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది అనమాట. అంటే మనకి కోవిడ్ ఉన్నంత సివియారిటీ అనేది మనం హెచ్ఎంపీవీలో చూడం. అండ్ మోర్ ఓవర్ ఈ వైరస్ లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ 1 or 2 days సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇమీడియట్ గా సెల్ఫ్ సబ్సైడింగ్ అయిపోతుంది. మనం వర్క్ చేసే స్పేస్ లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వర్క్ చేసే స్పేస్ లో ఎప్పుడైనా కూడా అండి, మనము ఇతరత్ర వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా కూడా కోవిడ్ అనే కాదు, హెచ్ఎంపీవీ అనే కాదు, మామూలు జలుబు, దగ్గు, జ్వరం ఏది ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉంది, మనం ఆల్రెడీ ఎఫెక్ట్ అయినాము అంటే పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాస్క్ వేసుకోవటము, చేతులు శానిటైజ్ చేసుకోవటము, అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయటము, అవి ఇంపార్టెంట్. సో ఇది కంపల్సరీ మ్యాండేటరీ చేయాలా అంటే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి అనేటప్పుడు మేబీ డెఫినెట్ గా మ్యాండేట్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ పర్టికులర్ వైరస్ అనేది పిల్లల్లోనే ఉంటుంది కాబట్టి వర్క్ ప్లేసెస్ దాకా వెళ్లే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ వెళ్ళినా కూడా సెల్ఫ్ సబ్సైడింగ్ విత్ ఇన్ 2 days 3 days తగ్గిపోతుంది కాబట్టి ఎవరు పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ టెస్టింగ్ దాకా వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేసేంతలా ఉండదు. కాకపోతే ఒక జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మనకి వీజింగ్ లాంటి ప్రాబ్లం వస్తుంది, ఆయాసం వస్తుంది, విపరీతమైన హై ఫీవర్ వస్తుంది, ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా మెయిన్ అప్పర్ రెస్పిరేటరీ వరకేనా అండి? లేదు, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ గెట్స్ సెల్ఫ్ సబ్సైడెడ్ విత్ ఇన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. చాలా వరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండగానే సబ్సైడ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇవాళ రేపు ఎవరు కూడా ఎక్కువ రోజులు సఫర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినా ఏదో ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళటము, ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఫీవర్ ఎక్కువ ఉందంటే
డోలో 650 పారాసిటమాల్ టాబ్లెట్స్ తీసుకోవటము, లేదా ఒక సిట్రజిన్ టాబ్లెట్ తీసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు Yes, కదా. yes, yes. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లాంటి ట్రీట్మెంట్తోనే ఇది సబ్సైడ్ అవుతుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మీకు ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఫార్మసిస్ట్ దగ్గర వెళ్ళి తీసుకోమని కాదు. ఎప్పుడైనా ఇబ్బంది ఎక్కువ అవుతుంది, మన బాడీ మన కంట్రోల్ దాటి వెళ్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కోవిడ్ టైంలో చాలా మంది వైద్యులు బయటికి వచ్చారు. అంటే వచ్చారు, చాలా సొంతంగా staff. వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళు మొత్తానికి ఇది చేసుకున్నారు. అంటే చిన్న చిన్న దానికి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అప్పట్లో డాక్టర్లు కూడా ఒక అవేర్నెస్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కోవిడ్ లో మేజర్ స్టెప్ ఏంటంటే గవర్నమెంట్ కూడా తీసుకుంది, టెలికన్సల్టేషన్ ఓపెన్ చేశారు. టెలికన్సల్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైంది అంటే డాక్టర్స్ దే ఆర్ అవైలబుల్ ఎట్ జస్ట్ క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఒక ఫోన్ లో మనకి ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్ గా డాక్టర్ మనకి అవైలబుల్ లో ఉండటము. సో అట్ ద సేమ్ టైం మనం దానికోసం ఎక్కువ ట్రావెల్ చేయాలి, ఎందుకంటే బాగలేని వాళ్ళు, సిక్ గా ఉండే వాళ్ళు మళ్ళీ ట్రావెల్ చేసి వెళ్ళినప్పుడు కూడా అది స్ప్రెడ్ చేసే అవకాశం ఎక్కువ అవును. ఉంటుంది. సో టెలికన్సల్టేషన్ ఇస్ అగైన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ దట్ వాస్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ టెలికన్సల్టేషన్ ద్వారా కూడా కొంతవరకు మనకి మేలు జరిగిందని చెప్పాలి. మొత్తానికి లాక్డౌన్ సిచ్యువేషన్ అయితే లేదంట. లాక్డౌన్ అంత దూరం రాదండి హెచ్ఎంపీవీతో. మరి చైనాలో చూస్తే మొత్తం హాస్పిటల్ నిండిపోయాయి, లేదండి, శ్మశానాలు ఫుల్ అయిపోయాయి అని చెప్పేసి వార్తలు వింటా ఇట్స్ జస్ట్ ఇప్పుడు కొన్ని స్టడీస్ ఉన్నాయి, ఐఎల్ఏ స్టడీస్, వాటి మీద హెచ్ఎంపీవీ ఆర్ఎస్వి స్టడీస్ అవి కూడా కొన్ని చేస్తున్నారు. సో దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే టోటల్ రెస్పిరేటరీ డిసీజెస్ 6.2% మాత్రమే పెరిగినాయి. వీటిలో ఐఎల్ఐస్ ఆర్ మేజర్ పార్ట్, దాని తర్వాత ఆర్ఎస్వి, దాని తర్వాత హెచ్ఎంపీవీ మాత్రమే ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్కువ మనకి ఉన్న కోవిడ్ లాగా హాస్పిటల్ నిండిపోయినాయి, బెడ్లు నిండిపోయినాయి, శ్మశానాలు నిండిపోయినాయి, అలాంటివి ఏమీ లేవు. దాన్ని అలా చెప్తూ ఉంటే మాత్రం అలాంటివి నమ్మకండి అని చెప్తాను. ఇది ఫెస్టివల్ సీజన్ మ్యామ్. సో చాలా వరకు కూడా అందరూ ఇంకా ఊర్లకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో మనం ఏంటంటే బస్సులో వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే స్కూల్ కిడ్స్, ఇప్పుడు మనం చూస్తే ఇంకొక 4 days వరకు స్కూల్స్ అయితే ఉన్నాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అలా ఉండేటప్పుడు అండి బెటర్ మాస్క్ అనేది మళ్ళీ వేసుకోవటం మంచిది. అది సెల్ఫ్ ప్రొటెక్షన్. అట్ ద సేమ్ టైం మనం శానిటైజర్స్ పిల్లలకు కూడా పెట్టి పంపిస్తే ఇప్పుడు కొంతవరకు హెల్ప్ అవుతుంది. మెయిన్ గా less than 5 years 6 years ఓల్డ్ పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారండి. సో ఆ తర్వాత ఏజ్ గ్రూప్ వాళ్ళకి కాస్త ఇమ్యూనిటీ అనేది బాగానే ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. మేజర్ గా ఇంపాక్ట్ అయ్యే గ్రూప్ ఏంటంటే less than 1 year అండి. సో 1 year కంటే less than ఉండేటప్పుడు ముఖ్యంగా జాబ్స్ చేసే మహిళలు, ఎందుకంటే తల్లి దగ్గరికి ఖచ్చితంగా చివరికి వస్తారు. మనం బయటకు వెళ్ళినప్పుడు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. బెంగళూరులో చూడండి అదే పరిస్థితి, పాపం 8 months బేబీ, 3 months బేబీ. అంతే. సో వాళ్ళకైతే వాళ్ళంతా వాళ్ళు ఎక్కడికి మూవ్ అయి ఉండరు. Yeah. సో పేరెంట్స్ నుంచి వచ్చిండొచ్చు. సో అందుకే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడే కాదండి, మనము మన ఇదిలో చూసుకుంటే, మన రెగ్యులర్ ప్రాక్టీసెస్ లో కూడా చూసుకుంటే ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని రండి. పిల్లల్ని ముట్టుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తేనే, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే, అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే మనం ప్రాపర్ వాష్ చేసుకొస్తే కానీ పిల్లల్ని ఎత్తుకొని. ఎందుకు అంటే నాట్ ఓన్లీ హెచ్ఎంపీవీ, ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా కూడా మనం స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బేసిక్ హైజీన్ అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ లాగా మనం పెట్టుకోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఎందుకంటే అందరూ వార్తలు చూసేసి చాలా భయపడిపోతా ఉన్నారు. సో ఎలాంటి భయపడవలసిన పని లేదు, కానీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్ వైరల్ ఫీవర్ అయినా కూడా మనకి జాగ్రత్తలు తీసుకోకుంటే అటాక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తే సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి లైట్ తీసుకోకండి, అలా అని చెప్పేసి భయపడకండి. సో మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. థ్యాంక్ యూ.